హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? సండే స్పెషల్స్ పూరీలో గారెలో ఏదో ఒకటి ఉండాల్సిందే కదా. వాటిని కూడా కొంచెం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఎంతో టేస్టీగా, దాని మీద ఇంకా హెల్తీగా ఉంటాయి. సో ఈరోజు నేను పూరీలు చేస్తున్నాను అనమాట. పూరీ పిండిలో సాల్ట్ యాడ్ చేసినప్పుడే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ యాడ్ చేసి చూడండి. పూరీలు చాలా క్రిస్పీగా ఉంటాయి, అలానే చాలాసేపు మెత్తగా ఉంటాయి. ఓకే, సో అలా పూరీ పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. కర్రీ ప్రిపేర్ చేయడానికి బంగాళదుంపల్ని ఉడకపెట్టి పక్కన పెట్టేశాను, దాన్ని పీల్ తీసేసాను. ఉల్లిపాయలతో పాటు నేను క్యాప్సికమ్ కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. మీరు ఒకటి గమనించారా? ఎప్పుడైనా సరే ఆలు ఇంకా క్యాప్సికమ్ కాంబినేషన్ ఉంటే అది ఏ కర్రీ అయినా సరే, మసాలా అయినా సరే, చాట్ ఐటమ్ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి పూరీ కర్రీలో కూడా ఇలా క్యాప్సికమ్ యాడ్ చేయండి ఆలుతో పాటు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో కడాయిలో యాజ్ యూజువల్ పోపు పెట్టేసి ఉల్లిపాయలతో పాటు క్యాప్సికమ్ యాడ్ చేసేసాను. ఉప్పు పసుపుతో పాటు ఉడికించిన ఆలుని కూడా యాడ్ చేసేసి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే ఆలు కర్రీ రెడీ అయిపోతుంది. అలానే కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని, నేనైతే పూరీ ప్రెస్లో చేశాను. పూరీ ప్రెస్ ఎంతమందికి తెలుసు నాకు చెప్పండి. సో ఈ పూరీ ప్రెస్లో చేస్తే ఏంటంటే ఎవరన్నా చుట్టాలు వచ్చినా ఎక్కువ చేయాలన్నా కూడా 10 మినిట్స్లో చేసేయచ్చు అనమాట. అంత ఈజీగా అయిపోతే చక్కగా పొంగుతాయి కూడా. ఓకేనా, ఇంకా నూనె కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. సో సండే స్పెషల్ వేడివేడి పూరీలు మీద ఆలు పూరీ కర్రీతో ఎంజాయ్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్.